ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. బడిలో చదువుకుంటూ సెలవుల్లో ఇంట్లో ఫ్యాన్లు కూలర్ల కింద కూర్చొని సెల్ ఫోన్లో గేమ్స్ గ్రౌండ్లో ఆటలాడే పిల్లలు ఒకవైపు, అదేవిధంగా వర్షం ఎండ చలిని లెక్క చేయకుండా భిక్షాటన చేసే పిల్లలు మరోవైపు. తల్లిదండ్రులు చేసిన తప్పుకు బాల్యం బలవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్డును పాలవుతుంది. నిజానికి ఇప్పుడు రోజులు మారాయి, ఉపాధి అవకాశాలు పెరిగాయి. శరీరం సహకరించి ఆరోగ్యం బాగా ఉంటే కష్టపడి పనిచేసే మన జీవితంతో పాటు పిల్లల జీవితాన్ని కూడా నిలబెట్టవచ్చు. కానీ ఒళ్ళు వంగని సోమరులు ఎంతోమంది భిక్షాటన వృత్తిలోనే కొనసాగుతున్నారు. వారిని కాలం అలా మార్చిన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉన్నా వారిని కూడా అదే వృత్తిలోకి దింపుతున్నారు. రకరకాల వేషధారణలో భిక్షాటనను చేయిస్తున్నారు. తాజాగా కర్నూలులో కనిపించిన ఓ దృశ్యం అందరినీ కలిచివేసింది. చిన్నపిల్లోడికి రంగులు వేసి గాంధీ వేషధారణతో రోడ్డుపై భిక్షాటనకు నిలబెట్టిన తల్లిదండ్రుల కర్కశత్వం ఇది. పైనుంచి సూర్యుడు బగబగ మండుతున్నా కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా గాంధీ వేషధారణలో రోడ్లపై భిక్షాటన చేస్తున్నాడు ఓ బాలుడు. ఎండలో అల్లాడిపోతూ ఓవైపు తనకు వస్తున్న నిద్రను ఆపుకుంటూ కునుకు తీస్తున్న దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నిద్ర వస్తే తల్లి ఒడిలో పడుకోవాల్సిన ఆ చిన్నారి ఇలా రోడ్డుపై కునుకు తీయడం చూసిన ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. బాబుని కాపాడాలని, ఎక్కడున్నాడో వెంటనే కనుక్కొని సంరక్షించాలని అధికారులను ఆదేశించడంతో రంగంలోకి దిగి అబ్బాయిని గుర్తించారు అధికారులు. ఈ ఒక్క చిన్నారి మాత్రమే కాదు, చాలామంది చిన్నారులు ఇలా కర్నూలు వీధుల్లో గాంధీ వేషధారణలో భిక్షాటన చేయడంతో వారి సంరక్షణ బాధ్యతను కూడా అధికారులు తీసుకుంటున్నారు. ఇలా ఒక్క కర్నూలులోనే కాదు, ఏ ప్రాంతానికి వెళ్ళినా పిల్లలు భిక్షాటన చేస్తున్నారు. దీని వెనక పెద్ద మాఫియా కూడా ఉంది. పాలు తాగే పసిపిల్లలను కూడా అద్దెకు తెచ్చుకొని మరీ వారి పేరుతో భిక్షాటన చేస్తున్న కొందరు మహిళలు ఉదంతం వెలుగులోకి వస్తుంది. మరికొన్ని చోట్ల మాత్రం తల్లిదండ్రులే స్వయంగా వారి వెనక తీసుకువెళ్లి మరీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ స్పందించడం చాలా శుభపరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారిని గుర్తించి అధికారులు చేరదీయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. డీసీపీఓగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చిన ఒక న్యూస్ ఆధారంగా మేము ఇక్కడ చందన బ్రదర్స్ డ్రెస్ సర్కిల్ ఏరియాలో మేము ఆ న్యూస్ చూసి రెస్క్యూ చేయడానికి వచ్చాము. దానిలో భాగంగా ఇప్పుడు మేము ఒక 7 years బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. ఆ బాబుతో మేము మాట్లాడి ఇంటరాక్ట్ అయినప్పుడు బాబు గుంటకల్ ఏరియాలో గంటా చర్చి ఏరియా బాబుగా మేము గుర్తించాము. బాబుతో మాట్లాడినప్పుడు వాళ్ళమ్మ లలిత, వాళ్ళ నాన్న శంకర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ బాబు వాళ్ళు 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారంటండి. బంధువులు ఉన్నారని చెప్పి వచ్చి బాబు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఈ డ్రెస్ సర్కిల్, రాజ్విహార్ సెంటర్, మన ఎక్కడైతే జెడ్పీ షాపింగ్ మాల్స్ ఉన్నాయో ఆ ఏరియాలో వాళ్ళు సంచరిస్తూ ఉండటం జరిగింది.